నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భూమి లేని నిరుపేదలకు సర్కార్ తీపి కబురు. ఈ నెల 28న ఖాతాలో 6,000 జమ చేస్తామన్న భట్టి. బీఆర్ఎస్ వల్లే గురుకులాలో కామన్ డైట్ మెనూ ఛార్జీల పెంపు. గులాబీ శ్రేణుల పోరాటంతోనే సర్కారులో దిగువచ్చిందన్న ఆర్ఎస్ ప్రవీణ్. జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం. గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం తర్వాత ప్రవేశపెట్టే అవకాశం. మార్చిలోపు నక్సలిజం అంతం చేస్తామన్న అమిత్ షా. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని హితవు. కాల్కాజీ నుంచి అతిషి, న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పోటీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 38 మందితో ఆప్ తుది జాబితా. మెగాస్టార్ చిరంజీవి నటుడు నాగబాబుతో అల్లు అర్జున్ భేటీ. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు పరిణామాలపై చర్చలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. అబద్దాల్లో గోబెల్స్ ను తలదన్నేలా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇచ్చే పథకానికి ఈ నెల 28 నుంచి శ్రీకారం చుడుతున్నామని భట్టి విక్రమార్క ఖమ్మంలో అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి జనాన్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ అధినాయకత్వం వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన భట్టి అప్పులకు సంబంధించి లెక్కల్ని గణాంకాలు సహా వివరించారు. 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎవరెన్ని అప్పులు చేశారో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు మీ ముందు ఇస్తా ఉన్నాం. ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2014లో 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 3,89,673 కోట్లు కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. అంటే నాన్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చాం. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు ఏ రూపాయి లేదు వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చాం. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవన్నీ దాస్తే దాగాయి కాదు. మేము చేశాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటానికి, మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం. అటువంటిది 10 సంవత్సరాల్లో 6,400 కోట్ల నుంచి 66,772 కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన డిసెంబర్ 28 నుంచి శ్రీకారం చుడతామని ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. తొలి విడతగా 6,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి తర్వాతే రైతు భరోసా నిధులు కర్షకుల ఖాతాల్లో వేస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ ఇంకోరు పోతాడు, రెసిడెన్షియల్ స్కూల్లో ఏది టాయిలెట్ సరిగలేదు, నీళ్లు సరిగలేదు. 10 ఏళ్లు మీరే కదా కట్టకుండా వదిలేసిన దాన్ని 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి వీటికి కట్టాలని ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. కేవలం వారం రోజుల్లో డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. సన్నాలు బోనస్ 500 ఇస్తా అన్నాం, 500 రూపాయల బోనస్ కూడా వేసేస్తాం. 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి. ల్యాండ్లెస్ పూర్ కి
కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబం అందరికీ ఇదే నెల డిసెంబర్ 28 ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం చెప్పే అబద్దాలు, అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించిన ఆమె ప్రసాదంతో పాటు గుడిలో వినియోగించే వస్తువుల్లో నాణ్యత తగ్గితే సహించేది లేదని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కొండా సురేఖ దర్శించుకున్నారు. వచ్చే కృష్ణా పుష్కరాలకు పరివాహక ప్రాంతంలోని ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తానని కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న మొదలైన సమావేశాలు రేపటికి వాయిదా పడగా శాసనసభలో పర్యాటక విధానంపై రేపు స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ నెల 21 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతుండగా బీఎస్సీ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం కానుండగా ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డిలకు సంతాపం తెలియనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2024ను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల గురుకుల బాటతోనే మంత్రులు సహపంక్తి భోజనాలు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గురుకులాల్లో 53 మంది పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలినా సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ అమలు, మెనూ ఛార్జీల పెంపు బీఆర్ఎస్ విజయంగా అభివర్ణించారు. కేసీఆర్ హయాంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై రేవంత్ ప్రభుత్వం చర్చకు రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, ఎర్రోల శ్రీనివాస్ సవాల్ విసిరారు. 53 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే మొద్దు నిద్రపోయిన ప్రభుత్వం, మంత్రులందరూ కూడా నిన్న నిద్రలేచి స్కూళ్ళకు పోయినంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ కేటీఆర్ గారు డిజైన్ చేసిన గురుకుల బాటనే అని చెప్పే విషయం మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎప్పుడైతే ఈ రిపోర్టు మా అధినాయకులు కేసీఆర్ గారికి అంటే శాసనసభాపక్ష మీటింగ్ లో ఇచ్చినామో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది. స్కూల్లో ప్రిన్సిపాల్ అందరికీ ఒక మెసేజ్ పోయింది. ఏమని? కేవలం తల్లులను మాత్రమే అనుమతించండి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది. మెను సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది కేసీఆర్ గారు. ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. 40% పెంచిన, విప్లవం సృష్టించిన ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? వీళ్ళు అసెంబ్లీలో రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని చెప్పి భయపడి మొన్న ఆ జీవో ప్రకారం కాస్మెటిక్ ఛార్జీలు ఇంతవరకు విద్యార్థుల జేబులలో పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలను కోరారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన ఆయన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. సెంటిమెంట్ పేరుతో 2 సార్లు పీఠమెక్కిన కేసీఆర్ గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. తొలి ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని మోసగించారన్న మహేష్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న మహేష్ గౌడ్ ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ గగ్గోలు ఆపాలన్న పీసీసీ చీఫ్ ప్రాజెక్టు డీపీఆర్ కోసం 150 కోట్లు తప్ప అదనంగా రూపాయి ఖర్చు చేయలేదని వెల్లడించారు. గీత రచయిత అందశ్రీపై కక్షగట్టి 10 ఏళ్లు అధికారిక గీతం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆకులు చెవాకులు పేలడం మానుకునేలా కేసీఆర్ చూస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమనం నమోదు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
రవాణా శాఖలో రాష్ట్రం తిరోగమనంలో ఉండటం ప్రజల ఆర్థిక స్థితిగతులను సూచిస్తోందని ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందన్న ఆయన నేడు అనుభవరాహిత్యం, అసమర్థత, అవినీతితో అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ప్రధాన సూచీగా పేర్కొన్న కేటీఆర్ ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుంటే బైకులు, కార్లు, ఇతర భారీ వాహనాల అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. వాహన రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్న కేటీఆర్ కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆదాయం తిరోగమనంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32% వృద్ధి నమోదు చేశాయన్నారు. తెలంగాణ మాత్రం గతేడాది కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు వివరించారు. పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయింపు వల్లే ఫలితాలు తిరోగమనంలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కవులు, ఉద్యమకారులను తన వైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కవులు నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. గద్దర్ పాటలతో సూర్యం తీసుకువచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర భారతంలోనూ ఇంకా అసమానతలు పూర్తిగా తొలగిపోలేదన్న హరీష్ రావు ఉద్యమాలన్నింటికీ గద్దర్ అన్ననే స్ఫూర్తి అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఎనలేని పాత్ర పోషించారని తెలిపారు. గద్దరన్న కోరిక మేరకే తూప్రాన్లో హల్దీవాగుపై లిఫ్ట్ పెట్టి మాటిక చెరువులోకి నీళ్లు తీసుకెళ్లి ఆయన చేతుల మీదుగానే ప్రారంభింపజేశామని హరీష్ రావు వివరించారు. గద్దరన్న జీవితంపై డాక్యుమెంటరీ తీసుకొచ్చేందుకు తన వంతు సహకారం అందిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎప్పుడైదాకైతే ప్రజల లక్ష్యం నెరవేరదో, ఎప్పటిదాకైతే ప్రజల ఆలోచనల్ని మనం పూర్తిగా ప్రభుత్వం తీసుకువెళ్లదో ఆ అవార్డులకు అర్థం లేదు అనేటువంటి మాట ఆనాడు గద్దర్ గారు చెప్తే ఇవాళ మన నందిని సిద్ధారెడ్డి గారు దాన్ని రుజువు చేశారు. మన ముఖ్యమంత్రి గారి సంగతి మనకు తెలియదా? ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అననివాడు, ఏనాడు అమరులకు 2 పువ్వులు పెట్టనివాడు, ఏనాడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఒక్కనాడు కలిసి రానివాడు. అయితే తనకున్నటువంటి ఆ ఆత్మన్యూనతాభావం దాన్ని తొలగించుకోవడానికి తనకున్న మరకలను ఇలాంటి అవార్డుల పేరు మీద కొంత దాన్ని చరిత్రను మలిపేటువంటి ప్రయత్నం, తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉందంటే మన తెలంగాణ తల్లి చేతిలో ఒక బతుకమ్మను తీసేసిండు, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిండు. ఇలాంటి నచ్చలేదు కనుకనే సిద్ధారెడ్డి సారు మరి అంత తృణప్రాయంగా తిరస్కరించిన ఆ సిద్ధారెడ్డి గారు మన సిద్దిపేట ముద్దుబిడ్డ కావడం కూడా మనకెంతో గర్వకారణం. కాసేపట్లో పహాడీశ్వరి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్న మంచు మనోజ్ నిన్న తన ఇంట్లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేరున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, నిన్న మంచు మనోజ్ ఇంట్లో గొడవ ఎప్పుడు జరిగింది, ఆ వివరాలు ఏంటి? నిన్న అంటే మంచు మనోజ్ కొద్దిసేపటి ముందే ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన బయటపెట్టారు. అయితే నిన్న ఆయన ఒక షూట్ లో ఉన్న సమయంలో వాళ్ళ భార్య కూడా అతని కుమారుడి స్కూల్లో ఒక ఫంక్షన్ కి వెళ్లే సమయంలో విష్ణు అతని అనుచరులు గతంలో ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కిరణ్, రాజ్ కోడూరు, విజయ్ రెడ్డి, కొంతమంది బౌన్సర్లతో సహా విష్ణు ఇంట్లోకి వచ్చారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇవ్వడానికి నెపంతో తన ఇంట్లోకి వచ్చారు. వచ్చి వెళ్లే సమయంలో జనరేటర్ లో షుగర్ కలిపినటువంటి పంచదార కలిపినటువంటి డీజిల్ ని అందులో పోశారు. తనంతరం అక్కడి నుంచి నాకు సహాయం లేకుండా అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. తర్వాత రాత్రి అతను మంచు మనోజ్ ఇంటికి వచ్చిన సమయంలో ఈ సమయంలో ఒకసారిగా విద్యుత్ లో కొన్ని ఫ్లక్చుయేషన్ కొంత ఆందోళనకు గురయ్యారని ఆయన అందులో చెప్పుకొచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో చెప్పుకొచ్చారు. రాత్రి ఇంట్లో అందరూ ఆందోళనకు గురవడం, ఆ సమయంలో నా ఇంట్లో నాతో పాటు తల్లి, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఇంట్లో ఉన్నారని, గ్యాస్ కనెక్షన్ కూడా అందులో ఉండడంతో ఒకవేళ కనుక విద్యుత్ లో ఫ్లక్చుయేషన్స్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను నా కుటుంబం కూడా నిత్యం భయాందోళనలతో గడుపుతున్నాం. నాకు న్యాయపరంగా నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన
చెప్పడం జరిగింది. అదే సమయంలో అంటే వీళ్ళు ఇచ్చిన సమయంలో అతనికి కోచింగ్ దంగల్ కోచింగ్ ఇచ్చేటువంటి ఒక కోచ్ ని కూడా వీళ్ళు బెదిరించారని ఆయన ఆ ప్రెస్ నోట్ లో చెప్తూ రావడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ఆ మంచు విష్ణు ఈ చర్యలతోటి తాజా చర్యలతోటి మా కుటుంబం దినదినంగా అండగా అంటే భయాందోళనతో బతుకుతున్నామో మాకు న్యాయం చేయండి, ఈ ఘటన మీద చర్యలు తీసుకోండి ఆయన న్యాయపరంగా చర్యలు తీసుకోమని ఆయన పోలీసులు కోరేందుకు పాటిచేరి పోలీస్ స్టేషన్ కి మరికొద్ది సేపట్లో అక్కడ వెళ్తున్నారు. నిన్న జల్పల్లిలో మంచు మనోజ్ తల్లి ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నిన్న రాత్రి జరిగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనే అంశాన్ని ఆయన చెప్పుకోవడం జరిగింది. దీని మీద ఫిర్యాదు చేసేందుకు ఆయన జల్పల్లి అనే అక్కడ ఫామ్ హౌస్ నుంచి నేరుగా పాడిచేరి పోలీస్ స్టేషన్ మరికొద్ది సేపట్లో రానున్నారు. ధన్యవాదాలు నాగర్. మెగాలోక్ అదాలత్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో రికార్డు స్థాయిలో బాధితులకు రీఫండ్ చేసింది. 4,893 మంది సైబర్ క్రైమ్ బాధితులకు 33.27 కోట్లను రీఫండ్ చేశారు. వాటిలో సైబరాబాద్ పరిధిలో 12.77 కోట్లు, హైదరాబాద్లో 8.84 కోట్లు, రాచకొండలో 4.53, సంగారెడ్డిలో 98.63 లక్షలు రీఫండ్ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన లోక్ అదాలత్లో భాగంగా ఇప్పటి వరకు 17,210 మంది బాధితులకు చెందిన 155 కోట్ల 22 లక్షలను తిరిగి అందించారు. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ జిల్లా న్యాయమూర్తుల సాయంతో ఈ ఘనత సాధ్యమైందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా కలిశారు. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంట పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ను A11 నిందితుడిగా చేర్చిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా అదే రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా మరుసటి రోజు విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి దంపతులు బన్నీ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికెళ్లారు. తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు నివాసానికి కూడా వెళ్లి ఆయనతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో పలువురు ప్రముఖులు పరామర్శించారు. శ్రీతేజ్ను మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి పరామర్శించారు. తమ అభిమానుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ రంగ ప్రముఖులపై ఉందని ఆమె అన్నారు. శ్రీతేజను చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరూ రాకపోవడం శోచనీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ ₹1 కోటి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. బాలుడి ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ప్రత్యేకత తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. శ్రీతేజను పరామర్శించిన ఆమె బాలుడికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను రేపు ప్రవేశపెట్టడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. గ్రాంట్ల కోసం సోమవారం లిస్టు చేసిన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాత వచ్చే వారం రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ 2 బిల్లులను తొలగించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి. అంతలోపే బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావించింది. అయితే తాజా పరిణామాలతో శుక్రవారంతో ముగిసే సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ ఎజెండాను చివరి నిమిషంలో కూడా పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్లో 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి ఛత్తీస్గఢ్ విముక్తి పొందితే దేశం మొత్తం విముక్తి పొందినట్లేనని అభిప్రాయపడ్డారు. రాయ్పూర్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. గత ఏడాది కాలంలో నక్సలిజంపై పోరాటంలో
ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాలను మంచి పనితీరు కనబర్చాయని అమిత్ షా ప్రశంసించారు. లొంగిపోయే మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాన్ని కొనియాడిన ఆయన హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నక్సలైట్లకు సూచించారు. 4 దశాబ్దాల్లో తొలిసారి నక్సల్స్ హింసలో పౌరులు, భద్రతా దళాల మరణాల సంఖ్య 100లోపు ఉందని అమిత్ షా తెలిపారు. मैं आज फिर से एक बार छत्तीसगढ़ की जनता को भरोसा दिलाना चाहता हूं, हम सब कटिबद्ध है छत्तीसगढ़ को 31/3/2026 के पहले नक्सल मुक्त करने के लिए। और जैसे ही छत्तीसगढ़ नक्सल मुक्त होता है, पूरे देश में से नक्सलवाद का खात्मा होता है। 1 साल में 287 नक्सलियों को न्यूट्रलाइज किया गया, लगभग 1000 नक्सली गिरफ्तार किए गए और 837 नक्सलियों ने आत्मसमर्पण किया है। इस मौके पर मैं नक्सलवादियों को भी अपील करना चाहता हूं, एक बहुत अच्छी सरेंडर पॉलिसी हमारी राज्य सरकार ने बनाई है। आइए मुख्य धारा में आप सम्मिलित होइए, शस्त्र छोड़ दीजिए, विकास के रास्ते पर अग्रसर होइए और छत्तीसगढ़ के विकास में आप भी योगदान दीजिए। ఢిల్లీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ తుది జాబితాను విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను ఆప్ ప్రకటించింది. ఈ చివరి జాబితాలో సీఎం అతిషి, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు. కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.